గుర్తుంచుకోవాలి. అందుకే ఈ 40 రోజుల్లో ఉపవాసము చేసి కడుపు మార్చుకోవటమే కాక మన యొక్క ఆలోచనలను, ఉద్దేశాలను సంపూర్ణంగా దేవుడి వైపు లగ్నం చేసే ప్రయత్నం చేయాలి. అలాగే అనేక మందికి ఆదుకునే ప్రయత్నము, పేదవారికి అన్నం పెట్టడం అయితేనేంటి, వస్త్రహీనులకు వస్త్రాలు పంచిపెట్టడం అయితేనేంటి, ఇటువంటి ధర్మకార్యాలు కూడా చేయటం చాలా మంచిది. మన పూర్వీకులు చేశారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏదేమైనప్పటికీ చాలా వాదనలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. చాలామంది చెప్తారు ఉపవాసం ఎక్కడున్నది, లెంట డేస్ బైబిల్లో ఎక్కడున్నది, ఎందుకు పాటించాలని చాలామంది చెప్తూ ఉంటారు. నన్ను అడిగితే మన విశ్వాసం అభివృద్ధి చెందాలంటే, మనము యేసయ్యకి ఇంకా దగ్గరగా మారాలంటే, మన ఆత్మ పరిశుద్ధపరచబడి మన ఇంట్లో ఉన్న కీడంతా తొలగించబడి యేసు సంపూర్ణతలోనికి మనం చేరాలంటే ఉపవాసము చాలా అవసరము. అలాగే ఈ లెంట డేస్ దానికి ఎంతగానో ఉపకరిస్తాయి. దీని యొక్క ప్రథమ ఉద్దేశం ఏమిటంటే దేవుడికి దగ్గరగా